డాక్టర్ జట్కా, ఏంటి మీరు కనిపెట్టింది? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఓయ్, దీన్ని సోల్ చేంజింగ్ మిషన్ అంటారు. ఇద్దరు వ్యక్తులు వేరు వేరు ఛాంబర్స్ లో కూర్చున్నప్పుడు ఈ మిషన్ ని స్టార్ట్ చేస్తే ఇద్దరి ఆత్మలు అంటే సోల్స్ ఒకరి నుంచి ఒకరికి మారిపోతాయి. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు? పెద్దన్నయ్య, మళ్ళీ ఏం మిషన్ తయారు చేశావు? లగాయితో ఇది నిద్ర పట్టించే మిషను. దీని లోపలికి వెళ్ళారంటే బాగా నిద్ర పడుతుంది. నేను నిద్రపోవడానికి లోపలికి వెళ్తున్నాను. మీరు బయట నుంచి బటన్ ఆన్ చేయండి. అరే, మాకు కూడా అందరూ నిద్రపోవాలని ఉంది. ముందు మేం లోపలికి వెళ్తాం. ఏం పత్రు? అరే, నాకు కూడా ఏసీలో నిద్రపోవాలని ఆశగా ఉంది. మన ఇంట్లో ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగడం లేదు. లగాయితు అయితే సరే, ముందు మీరిద్దరూ నిద్రపోండి, తర్వాత నేను నిద్రపోతాను. పెద్దన్నయ్య, మాకు నిద్ర రాలేదు, కళ్ళు తిరిగాయి. డాక్టర్ జట్కా, నిజం చెప్పు, నువ్వు మళ్ళీ మా మీద ఎక్స్పెరిమెంట్ చేసావు కదా? త్వరగా చెప్పు, ఏం ఎక్స్పెరిమెంట్ ఇది? అరే నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, మిషన్ సరిగా పనిచేయలేదు. ఊరికే గిరగిరా తిరిగిందంతే. పత్రు, పద, మనం ఇంటికెళ్దాం. అరే, ఏంటిది? మోటు పతులు ఆత్మలు ఎంతవరకు మారలేదేంటి? ఎందుకు మారలేదో నాకు అర్థం కావట్లేదు. ఉండు, చెక్ చేసి చెప్తాను. అరే మోటు, నిద్రలే, ఎంతసేపు అలా నిద్రపోతావు? అరే, ఎందుకలా అరుస్తావు? నిద్రపోని. నా శరీరం అక్కడేం చేస్తోంది? నిజమే, నా శరీరం అక్కడేం చేస్తోంది? అది నా శరీరం నీ దగ్గర ఎలా ఉంది? మరి ఇది ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా అందంగా పెంచుకున్న నా శరీరం నీ దగ్గరికి ఎలా వచ్చింది? చుట్టూ లేని బట్టబుర్రని, వంగలేని బాణ పొట్టని అందంగా ముద్దుగా ఉంది అంటావా? ఇదిగో చూడు, నేను ఎంత అసహ్యంగా కనిపిస్తున్నానో. ఏమన్నావు? నా శరీరాన్ని బట్టబుర్ర బాణ పొట్ట అని అవమానిస్తావా? అరే, ఇదేమిటి ఇలా జరిగింది? నా అందమైన ఆకారం నీ దగ్గరికి ఎలా వచ్చేసింది? ఇది ఖచ్చితంగా డాక్టర్ జట్కా తయారు చేసిన మిషన్ వల్లే జరిగి ఉంటుంది. నా ఆత్మ నీ శరీరం లోపలికి వెళ్ళిపోయింది, అలాగే నీ ఆత్మ నా శరీరం లోపలికి వచ్చేసింది. పద, డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళి అడుగుదాం. వెంటనే వెళ్దాం. పద, త్వరగా డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళాలి. నా శరీరాన్ని నీ దగ్గర ఎక్కువసేపు ఉంచడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. సువాసన, ఏంటి ఏంటి ఏం జరుగుతోంది? మోటు పేపర్ చదువుతున్నాడు, పతులు సమోసాలు తింటున్నాడు. నువ్వు కొన్ని సమోసాలు తిను. నా శరీరాన్ని ఆఖరితో చంపేయొద్దు. రేలంగిలా ఉండేవాడిని రమణారెడ్డిని అవుతాను. నువ్వు కాస్త తక్కువగా తినడం మంచిది, లేదంటే నా శరీరం కూడా నీలాగా బండగా అసహ్యంగా తయారవుతుంది. అరే మోటు, నువ్వే కదా అతన్ని మోటు అంటున్నావేంటి? నువ్వు పతులవి, అతన్ని ఎందుకు పతులు అంటున్నావు? మర్యాదగా తిను. నా శరీరం చిక్కి శల్యమైపోవడానికి వీల్లేదు. తిను. నేను తిననంటే తినను. నాకు సమోసాలంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు తిని తీరాలి. ఎలా తినాలో చూడు. నాకేదో అయ్యింది. ఇలా ఇలా ఇలా. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మోటు, ఇక తిన్నది చాలు, ఆపు. నా శరీరాన్ని కూడా నీ శరీరంలో నువ్వు మార్చేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇక ఆపు. మోటు. ఏంటి బాబాయ్? పతులు. చెప్పు బాబాయ్. అరే, మీరిద్దరు నన్నెంతకయ్యా పిచ్చివాణ్ణి చేస్తున్నారు? మర్యాదగా సమోసాలు నాకు ఇచ్చేయి. అరే, ఎవరైనా చెప్పండి, అసలు నాకేమైంది? మనం ఇప్పుడు ఈ స్కూల్ మీద దాడి చేయబోతున్నాం. పిల్లలందరినీ బంధించబోతున్నాం. ఒక స్కూల్లో ఎంతమంది పిల్లలుంటారు? బాస్ బాస్, దాదాపు 100 మంది పిల్లలు ఉండొచ్చు. ఒక పిల్లాడికి 1 లక్ష. 100 మందికి ఎన్ని లక్షలు అవుతాయి? 1 2 3 4 5 6 7. బాస్, మీరు అలా లెక్క పెడుతుంటే మోటు పతులు అక్కడికి వచ్చేస్తారు. మనకి 1 లక్ష కూడా దొరకదు. మోటు పతులు
నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తున్నారు, నన్ను పట్టించి జైల్లో వేయిస్తున్నారు. మరే కవిత చెప్పారు బాస్, అద్భుతం. నీకు కవితలు పిచ్చి పట్టింది. మాట్లాడకుండా మోటుని ఆ స్కూల్కి తీసుకురా. మోటు పక్కన లేకుండా పతులు ఏ పని చేయలేడు. నా ఎక్స్పెరిమెంట్ భలే సక్సెస్ అయింది. మమ్మల్ని బాగు చేయి డాక్టర్ జట్కా. నేను ఈ బాధపొటని మోసుకుని తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది. ఆగండి, మా పత్రుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇన్స్పెక్టర్ చింగం గారు, ఒక పిల్లాడికి 1 లక్ష. 100 మందికి ఎన్ని లక్షలు అవుతాయి? మీరే లెక్క పెట్టి తీసుకురండి. పిల్లల్ని తీసుకువెళ్ళిపోండి. అసలే నేను లెక్కల్లో చాలా వీకు. ఇప్పుడు ఇంత పెద్ద లెక్క నేను ఎలా వేయాలి? ఏ పతులు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. సమోసాలు తినకుండా ఈ మోటు ఎప్పుడు ఎలాంటి పని చేయలేదన్న విషయం నీకు తెలియదా? మోటుకి ఇప్పుడే సమోసాలు తినిపిస్తాను. మోటు, ఇదిగో సమోసాలు తిను, నీ పని ప్రారంభించు. నీకు తెలీదా, నాకు సమోసాలంటే అస్సలు ఇష్టం లేదు. సమోసాలు మోటు తింటాడు. వెళ్ళి తనకు తినిపించు. నేను మోటుని కాదు, పతులుని. అరే, మీ ఇద్దరికి పొద్దున్నుంచి ఏమైంది? మోటు మోటుని కానంటున్నాడు, పతులు పతులుని కానంటున్నాడు. నేను మొదటి నుంచి అదే చెబుతున్నాను. ఈ శరీరం మోటుదే, కానీ ఇందులో ఉన్న ఆత్మ పతులుది. అర్థం చేసుకో. ఇక ఆ శరీరం పతులుది, అందులో ఉన్న ఆత్మ మోటుది. ఇప్పుడు మోటులో ఉన్న ఆత్మ పతులుది అయినప్పుడు అది సమోసాలు తినడానికి ఎలా ఇష్టపడుతుంది? ఇకపోతే మోటు ఆత్మ ఏ శరీరంలో అయితే ఉందో ఆ శరీరం సమోసాలు తినడానికి ఇష్టపడుతుంది. అరే, నాకు పిచ్చి పట్టేలా ఉంది. నేను పిచ్చి వాడిని అయిపోతున్నా. జాన్, నీకు 1 రూపాయి కూడా దొరకదు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను వస్తున్నాను జాన్. ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. అరే, లోపల ఉన్న మోటుకి పిచ్చెక్కింది. ఏదేదో మాట్లాడుతున్నాడు. సమోసాలు తిన్నంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? తన ఆత్మ సమోసాలు తిందట. అంటే నువ్వు పత్రుని కలుసుకోవడానికి స్కూల్కి వెళ్ళావా? ఈ రోజు నా బుర్ర పాడు చేయడానికి నిర్ణయించుకున్నారా? పతులువి నువ్వే కదా. నేను మోటు దగ్గరికి వెళ్ళాను. సరే, అర్థమయ్యేలా నేను చెప్తాను. నా శరీరంలో మోటు ఆత్మ ఉంది, మోటు శరీరంలో నా ఆత్మ ఉంది. తన శరీరంలో నా ఆత్మ ఉంది కనుక తన పతులు. మా ఆత్మను మారిపోయాయి కనుక మేము మారిపోయాం. అందుకే ఇప్పుడు నేను మోటుని. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చెప్తాను. చెప్పింది చాలు, ఆపు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? నీ ఆత్మ సమోసాలు తింటుంది అంటే తిను. ఎక్కడే పెడతాను. నేను పిచ్చివాడిని కాదలుచుకోలేదు. నన్ను వదిలిపెట్టు. సమోసాలు నాకే. పతులు రూపంలో ఉన్నది మోటు అంట. ఇప్పుడు మనకి కాలం కలిసి రాక పండుతుంది తన్నుల పంట. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, ముందు ఆ పిల్లల్ని వదిలిపెట్టి మోటుని పట్రా. మోటు మన ఆధీనంలో ఉన్నంత వరకు పతులు మనల్ని ఏవీ పీకలేడు. రండి. ఇక నన్ను ఎవరు పట్టుకోలేరు. నీ పేరు జాన్ కదూ? నేనెవరినో నీకు తెలుసు కదూ? నేను వచ్చేస్తున్నాను. చింగం కూడా వస్తున్నాడు. నేను వచ్చేసాను. నువ్వు ఇంకేమీ భయపడకు. మోటు కాపాడు, త్వరగా కాపాడు. ఏం మాట్లాడుతున్నారు? అతను పతులు, నువ్వు మోటువి. కాదు, నేను పతులుని. అతనే మోటు. నా శరీరంలో మోటు ఆత్మ ఉంది, అతని శరీరంలో నా ఆత్మ ఉంది. నువ్వు బాగానే ఉన్నావుగా? మోటు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. కానీ నేను బాగోలేను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. మోటు నువ్వే గనక పతులు అయితే, పతులు నువ్వే గనక మోటు అయితే, మరి నేనెవరో చెప్పండి. నువ్వు ఆకాశవాసివి, అంటే ఆకాశంలో నివాసం ఉండేవాడివి. అదేలా? బాస్ ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. అయితే వెళ్ళండి. నేను పూర్తిగా పిచ్చివాడైపోకముందే అసలు ఏం జరుగుతుందో కొంచెం చెప్పండి. ఏం జరిగిందో నేను చెప్తాను. నేను కనిపెట్టిన మిషన్ వల్ల మోటు పత్రు ఆత్మలు ఒకరి నుంచి ఒకరికి మారిపోయాయి. మళ్ళీ నేనే ఆత్మల్ని యథాస్థానానికి తీసుకొచ్చేస్తాను.
ఇదిగో ఈ స్ప్రేని చూడండి. ఈ స్ప్రే కనుక కొట్టుకుంటే ఎవరి ఆత్మలు వాళ్ళ శరీరంలోకి తిరిగి వెళ్ళిపోతాయి. నేను మామూలుగా అయిపోయాను. అదిరింది పెద్దనయ్య, నేను కూడా మామూలుగా అయిపోయాను. నా తమ్ముడా, నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ఆగు! నిన్నే ఆగు! ఆగు మిత్రమా, ఆగు!